హాయ్ డియర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో హనుమాన్ రిలీజ్కి రెడీగా ఉంది. సో 11 లాంగ్వేజెస్లో ఆల్రెడీ సెన్సార్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆ ఎక్స్ట్రా వంజాని బిగ్ స్క్రీన్లోనే ఎందుకు చూడాలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ప్రశాంత్ వర్మ గారు. హాయ్ అండి. సో 2 hours 38 minutes. ఎస్. సో ఎలా ఉంది అంటే 24 hours ఉంది అంతే, ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బాగుందండి. పెయిడ్ ప్రీమియర్స్ పెట్టాము. ఇంతకుముందు ఎప్పుడూ లేనంత షోస్ ఓపెన్ చేసాము. అంటే లైక్ 1 by 1 ఓపెన్ చేసాము. యాక్చువల్లీ కొన్ని ఓపెన్ చేద్దాము అనుకున్నాము, బట్ హౌస్ఫుల్స్ అవ్వడంతో ఇంకా ఎక్కువ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాము. ఆల్మోస్ట్ 150 షోస్ ఓపెన్ చేసాము. ఇప్పుడు అన్ని హౌస్ఫుల్స్ అయినాయి. సో ఐ థింక్ ద హైప్ ఈస్ రియల్. హోప్ఫుల్లీ యు ఆల్ లైక్ ద ఫిల్మ్. హైప్ ఈజ్ రియల్ అండ్ జెన్యూన్ కూడా. ఎందుకంటే బుక్ మై షోలో ఇంట్రెస్ట్స్ ఉంటాయి కదా, అవి ఈ జాన్లో వస్తున్నాయి. ఆఫ్టర్ సలార్ తర్వాత ఎక్కువ బుక్ మై షో ఇంట్రెస్ట్లు ఉండే సినిమా హనుమాన్ ఒక్కటే ఉంది. సో అండ్ ఫ్యామిలీస్తో కలిసి ఈ సినిమాని థియేటర్లో చూడాలని చెప్పారు కదా మీరు. 5 films ఉన్నాయి, అదే 4 films ఉన్నాయి. సో ఎందుకు ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తాం ఈ సినిమాని? అంటే ఈ సినిమాలో చిన్నపిల్లలు ఎంజాయ్ చేసే మూమెంట్స్ దగ్గర నుంచి ముసలి వాళ్ళు ఫీల్ అయ్యే ఎమోషన్ వరకు అందరికీ సరిపడా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు సంక్రాంతి సీజన్ అనేది ఎలాగైతే మనం అన్ని రకాల పిండి వంటలు తింటామో, ఈ సినిమాలో అన్ని రకాల పిండి వంటలు ఉన్నాయన్నమాట. సో మీరు మీ పేరెంట్స్, మీరు ఇన్ కేస్ హోమ్ టౌన్కి వెళ్తే కనుక మీ ఫ్యామిలీస్ని ఫ్రెండ్స్ని తీసుకుని వచ్చి ఈ సినిమా చూడండి. హోమ్ టౌన్కి వెళ్ళలేకపోయినా సరే ఈ సినిమా చూస్తే మీకు హోమ్ టౌన్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. అండ్ అయోధ్యకి ఎవ్రీ టికెట్లో ఒక 5 rupees మీరు పే చేస్తున్నారని చెప్పి మొన్న అనౌన్స్ చేశారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సో దాని మీద అంటే థాట్ ఎవరిది అసలు, మీద ప్రొడ్యూసర్ గారిదా ఎవరిది? అది యాక్చువల్లీ వెరీ పర్సనల్ టు ప్రొడ్యూసర్ అండి. ఆయన చాలా డివోషనల్ పర్సన్. సో మేము ఎప్పుడైతే ఈ ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని తెలిసిందో అదే రోజు అనుకున్నారంట, మా సినిమా ఏదైతే సినిమా చేస్తున్నానో, బికాజ్ రాముల వారు ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు హనుమంతుల వారు ఏదో ఒకటి చేయాలి కదా, సో నేను ఇది చేస్తాను అని చెప్పి ఆయన పర్సనల్గా అనుకోవడం, అది ఆ రోజు ఈవెంట్కి చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆయనకి చెప్పడం, ఆయనకి అది బాగా నచ్చి అది స్టేజ్ మీద అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఇట్ ఈస్ వెరీ పర్సనల్ టు ద ప్రొడ్యూసర్. అబ్స్టాకిల్స్ అన్నిటిని దాటుకొని ఇప్పుడు చాలా ప్రశాంతంగా రిలీజ్కి రెడీ అయిపోయింది హనుమాన్. ఇందులో స్పిరిచువాలిటీని ఎంతవరకు మీరు ఇన్వాల్వ్ చేశారు? అదొక లేయర్ లాగా నడుస్తూ ఉంటుందండి. బేసికలీ ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. ఒక సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్స్ మనం చూసాం కదా, జగదేక వీరుడు, అతలోక సుందరి, ఇలాంటి ఫిల్మ్స్ మనం చూసాం కదా, ఆ స్పేస్లో ఉంటుంది మేజర్గా. సో వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అందులో స్పిరిచువాలిటీ అనేది ఒక లేయర్గా మాత్రమే ఉంటుంది. యాక్చువల్లీ మీ స్క్రీన్ ప్లేకి, మీ షార్ట్ మేకింగ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. లైక్ ఎలా అంటే యంగ్ టాలెంట్, అంటే యంగ్ ఆస్పిరెంట్స్, యంగ్ ఫిల్మ్ మేకర్స్ నుంచి కొత్తదనాన్ని కోరుకునే ఆడియన్ వరకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది మీ షార్ట్స్. కానీ ఇందులో మీరు చెప్పారు బాహుబలి కంటే మేము ఎక్కువ షార్ట్స్ పెట్టాం, అదే విఎఫ్ఎక్స్ షార్ట్స్, నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి. బాహుబలి అయితే లేవు, ప్రాబ్లీ ఎక్కడ మిస్కమ్యూనికేషన్ అయినట్టు ఉంది. మేజర్గా ఇది విఎఫ్ఎక్స్ హెవీ ఫిల్మ్ కాదు, ఇట్స్ వెరీ ఎమోషనల్ స్ట్రాంగ్ కంటెంట్ బేస్ మీద బిల్డ్ అయిన ఫిల్మ్. సో ఇందులో విఎఫ్ఎక్స్ అనేవి స్టోరీని ఇంకా బాగా ఎలివేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అంతే. ఓకే, మ్యూజిక్ అనుదీప్ గారిని పెట్టారు. సో ప్రీవియస్గా కూడా మీరు వర్క్ చేశారు. సో ఎలా ఫీల్ అవుతారు, ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు? చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అంటే లైక్ ద రీజన్ ఐ చోజ్ ఫ్రెష్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకు అంటే కనుక వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలన్న ఇది చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు దే పుట్ దేర్ లైఫ్ ఇంటూ డూయింగ్ దిస్ వన్ సాంగ్ అనమాట. సో అనుదీప్ కూడా ఆల్మోస్ట్ ఒక్కొక్క సాంగ్ మీద మేము ఆల్మోస్ట్ సంవత్సరం పనిచేసాం. ఎవ్రీ లిరిక్, ఎవ్రీ ఇది ఇంకా బాగా చేయాలి, ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ మీద, బికాజ్ వాళ్ళందరికీ అదే కదా ఫస్ట్ డెబ్యూ సాంగ్ అవుతుంది కాబట్టి అందరూ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. బేసిక్గా హనుమాన్కి చాలా యాంథమ్స్ ఉన్నాయి, ఆయన థీమ్ సాంగ్స్ ఉన్నాయి. ఇందులో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా స్పిరిచువల్గా? హనుమాన్ చాలీసా ఉందండి. సో పవర్ఫుల్ హనుమాన్ చాలీసా అయితే మేము ఫస్ట్ రిలీజ్ చేసాము. దాని తర్వాత శ్రీరామ దూత స్తోత్రం అని చెప్పి మోస్ట్ రీసెంట్గా రిలీజ్ చేసాము. అది కాకుండా ఇంకొక 2-3 ఉన్నాయి. అది మీకు సినిమాలో చూసినప్పుడు యూ విల్ ఫీల్ గూస్ బంప్స్. ఐ హోప్ ఈ సినిమాని ఆడియన్స్ అండ్ ఇండియన్ ఫిల్మ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ 11 లాంగ్వేజెస్లో సెన్సార్ కంప్లీట్ అయిందని నిన్న తెలిసింది విషయం. సో అది ఎలా రిలీజ్ చేస్తున్నారు, ఆ పబ్లిసిటీ ఎలా నడుస్తుంది? 11 లాంగ్వేజెస్లో అవ్వలేదండి. బేసికల్గా తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం యాజ్ వి స్పీక్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఈరోజు అయిపోతున్నాయి అవి. బట్ అదర్ లాంగ్వేజెస్ అనేవి ఒకటేసారి చేయలేకపోతున్నాం. అంటే ప్రాక్టికల్లీ ఐ హ్యావ్ టు గో దేర్ అండ్ ప్రమోట్ కదా. సో ఫస్ట్ మన సినిమా ఇంపార్టెంట్, మన తెలుగులో ప్రమోట్ చేయాలి అని చెప్పి రాజమౌళి గారు కూడా ఏం సజెస్ట్ చేశారంటే టేక్ అ మంత్ గ్యాప్. RRR ఎలాగైతే చేశారో అలాగా ఒక మంత్ గ్యాప్ తీసుకుంటే ఆ ప్రమోషన్ అంతా చేయడానికి వీలు ఉంటుందని. సో రైట్ నౌ వీఆర్ ఓన్లీ డూయింగ్ 5 లాంగ్వేజెస్ ఆన్ Jan 12th.
విల్ టేక్ అ మంత్ గ్యాప్ అండ్ దెన్ వీ విల్ డూ ద ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్. అంటే బేసిక్గా ఇంత పెద్ద లావిష్గా మీరు తీసుకునే సినిమా ఇది, అంటే మీ కెరీర్లో వన్ ఆఫ్ ద హై బడ్జెట్ ఫిల్మ్ అనమాట. సో ఈ సినిమాని తేజ సజ్జానే ఎందుకు మీరు క్యాస్ట్ చేసుకున్నారు, దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? తేజ క్యారెక్టర్ బాగా సూట్ అవుతారనిపించిందండి. అండ్ ఆల్సో హీ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్ అండ్ వెరీ ప్యాషనేట్ యాక్టర్ అండ్ వెరీ పంక్చువల్ యాక్టర్ అనమాట. నేను ఆల్రెడీ అంతకు ముందు ఫిల్మ్ వర్క్ చేశాను కదా, సో ఆ క్యారెక్టర్కి తేజ తప్పితే ఇంకెవరూ సూట్ అవ్వరు అనిపించింది మన ప్రస్తుతం ఉన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్స్లో. సో అందుకే తేజాని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా అన్నారు తేజ, రాజమౌళి గారికి రామ్ చరణ్ గారికి రాజమౌళి గారు అలానో నాకు ప్రశాంత్ అలా, సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాడు అని. సో అప్పుడు మీ ఫీల్ ఏంటి? I felt little emotional. అంటే that's a very big place to అంటే కంపేరింగ్ విత్ వాళ్ళతో కంపేర్ చేయడం అనేది I felt little emotional. ఎందుకంటే మనం ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎప్పుడు అలాగా మాట్లాడుకోం కదా, రే అనుకుంటాం, కానీ అలాంటి ఎమోషనల్ డైలాగ్స్ ఇలాంటి స్టేజ్ మీదే బయటకు వస్తాయి అన్నమాట. సో ఐ ఫెల్ లిటిల్ ఎమోషనల్. తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి మీకు సపోర్ట్ చేశారు, అది ఎలా అనిపించింది? అంటే బేసిక్గా అప్పటి వరకు మీరు లోలో ఉన్నారు చాలా ప్రెస్ మీట్స్లో కానీ మీ స్పీచెస్లో కానీ, మెగాస్టార్ చిరంజీవి గారు రాగానే మీకు వచ్చి ఆ రేంజ్లో సపోర్ట్ చేయంగానే మీ ఫీల్ ఏంటి? అదేనండి, ఇప్పుడు మనం హనుమంతుడే కనిపించి నేను మీ సినిమాకి నేను చూసుకుంటాను అన్నంత హ్యాపీ కలిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.